ఒకసారి ఆలోచించండి, మీరు 90s లో పుట్టి ఉంటే మీ వీడియో గేమ్ క్యాసెట్ ఆగిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేసే టెక్నాలజీ ఏంటో తెలుసా? గట్టిగా నోట్తో వదలం. అదే 90s కిడ్స్ ఈరోజు ఒక కోడింగ్ రాయాలన్నా, ఓ బిజినెస్ బిల్డ్ చేయాలన్నా, క్రేజీ ఆర్ట్ క్రియేట్ చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆర్డర్స్ వేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ కాలం జెన్జీ చేతిలో ఐప్యాడ్ పుట్టుండొచ్చు, కానీ మనం ఆ ఘోరమైన డైలాప్ ఇంటర్నెట్ సౌండ్ ని భరించి బతికిన వాళ్ళం. అందుకే మనకంటూ ఒక సీక్రెట్ సూపర్ పవర్ ఉంది. అదే మనల్ని ఈ రోజు ఏ ప్రపంచానికి బాసులను చేసింది. కానీ మనం ఏని ఎలా డామినేట్ చేస్తున్నామో తెలుసుకునే ముందు మనం మొదట్లో ఏతో చేసిన చిలిపి పనులు, వండర్ఫుల్ కామెడీల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మార్కెట్ లో ఏ రాగానే ఈ కాలం జంజీ పిల్లలు ఏం చేశారు? ఎగ్జామ్ రాయడానికో లేకపోతే హోంవర్క్ కాపీ కొట్టడానికో దాన్ని యూజ్ చేశారు. కానీ మన 90s కిడ్స్ మైండ్స్ వేరే లెవెల్. మనకి చిన్నప్పటి నుంచి ఇలాంటి వింత వింత కల్చర్లన్నీ బాగా అలవాటు కదా. అందుకే మనం మార్కెట్లోకి ఏ రాగానే మనం దాంతో కోట్ల ఎలా సంపాదించాలని ఆలోచించలేదు, దీంతో ఎలాంటి పిచ్చి ప్రయోగాలు చేయాలని చెప్పి ఆలోచించాం. అందుకే కాశీపుడి దగ్గరికి వెళ్ళి మా ఆఫీస్లో బాస్ కి ఒక లీవ్ లెటర్ రాయి, అది కూడా సముద్రపు దొంగ స్టైల్లో ఉండాలి అని అడిగాం. ఒక కోతి బనీని వేసుకుని లంబార్గిని కార్ ఎలా డ్రైవ్ చేస్తుందా అని చెప్పి ఇమేజ్ జనరేట్ చేయమని కూడా అడిగాం. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కంప్యూటర్తో మాట్లాడడం అంటే ఒక మాయ లాంటిది. 2000 టైంలో అనుకుంటా MSN AOL మెసెంజర్లో ఒక చాట్ బోట్ ఉండేది, దాన్ని కేవలం మనం బూతులు తిట్టడానికి వాడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నిజమైన ఏ వచ్చేసరికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లు కూడా మన టాలీవుడ్ లో ఉంటే ఎలా ఉంటాయని చెప్పి దానికి రీక్రియేట్ చేసి ఇచ్చాం. దాంతో మీమ్స్ తయారు చేసాం. మనకు ఒక అసిస్టెంట్ లా కాదు, మనతో కలిసి అలర్ చేసే మనకు ఒక రూమ్మేట్ లా కనిపించింది. కానీ కొన్నాళ్ళ తర్వాత అసలైన ఆట మొదలైంది. 90s కిడ్స్ అసలు విషయం అర్థమైంది, సీరియస్ గా తీసుకున్నారు. ఈ యుగాన్ని ఏలడానికి పర్ఫెక్ట్ మైండ్ సెట్ మన దగ్గర ఉందని రియలైజ్ అయ్యారు. ఎలాగో తెలుసా? మనం బ్రిడ్జెట్ జనరేషన్. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని చూసాం, మొబైల్స్ లేని కాలాన్ని కూడా చూసాం. ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం ఎలా మారిందో కూడా చూసాం. మనం చిన్నప్పుడు స్కూల్ ప్రాజెక్టుల కోసం లైబ్రరీ అంతా తిరిగి ఎన్సైక్లోపీడియా బుక్స్ తిరిగేసాం. అదే చేతులతో పెద్ద సోషల్ మీడియాని బిల్డ్ చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ వల్లే మనకి కొన్ని స్పెషల్ స్కిల్స్ వచ్చాయి. ప్రాంప్ట్స్ రాయడం అంటే మనకి వెన్నతో పెట్టిన విద్య. ఈ కాలం పిల్లలు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లో వెతుకుతారేమో కానీ మనం గూగుల్ పుట్టినప్పటి నుంచి కీవర్డ్స్ ఎలా వాడాలో బాగా నేర్చుకున్నాం. అందుకే మనం ఎలాంటి కమెంట్ ఇస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనకు బాగా తెలుసు. చిన్నప్పుడు లైమ్ వైర్ లో సాంగ్స్ డౌన్లోడ్ అయిపోయి కంప్యూటర్ వైరస్ తెచ్చుకుంటే అందుకే ఏదన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మన 90s కిడ్స్ చిటికలో పసిగట్టేస్తారు. మనల్ని ఇంటర్నెట్ అంత ఈజీగా మోసం చేయలేదు. ఇంటర్నెట్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఈ కాలం పిల్లలు తెగ టెన్షన్ పడిపోతారు. కానీ మనం Windows 98 లో హ్యాంగ్ అయిన సర్వర్లన్నీ చూసొచ్చాం. ఎర్రర్ ఇస్తే కూల్గా రీఫ్రెష్ కొట్టి క్యాచ్ క్లియర్ చేసి పని ఎలా చేయాలో మనకు బాగా తెలుసు. అందుకే ఒకప్పుడు జస్ట్ మీమ్స్ కోసం ఏఐని వాడిన 90s ఇప్పుడు ఆఫీస్ వర్క్ కూడా ఆటోమేట్ చేస్తున్నారు. కొత్త సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. ప్రాంప్ట్ ఇంజనీర్లుగా మరి లక్షల్లో శాలరీస్ సంపాదిస్తున్నారు. ఒకప్పుడు గేమ్ క్యాసెట్ లో గాలి రిపేర్ చేసిన చేతులే ఇప్పుడు ఏఐని శాసిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ కేటగిరీలో లేని 90s కిడ్స్ అయితే ఇప్పటి నుంచి అయినా ఏఐని వాడటం ట్రై చేయండి. కేవలం పిల్లలు కుక్క బొమ్మలు క్రియేట్ చేయడానికి ఏఐని వాడకండి. అడ్వాన్స్ లెవెల్లో ఏఐని వాడడం నేర్చుకోండి. ఓన్లీ ఆటలకే పరిమితమైన బ్యాచ్ కూడా ఉంటారు అనుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి, పాతకాలంలో ఉన్న కష్టపడే తత్వం ఈ కాలంలో ఉన్న టెక్నాలజీని అలవాటు చేసుకున్న ఒకే ఒక జనరేషన్ ఉంది. వెళ్ళండి, క్రేజీ ప్రాంప్ట్స్ ఇవ్వండి, మీరు ఎంత పవర్ఫుల్ ప్రపంచానికి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ 90s గ్యాంగ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.